బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదన్న కోర్టు ఈ సమయంలో కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదన్న కోర్టు ఈ సమయంలో కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదన్న కోర్టు ఈ సమయంలో కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కోటేశ్వరరావు, ఏపీ సర్కార్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. దీనిపై వైసీపీ స్పందన ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ అందించండి. నిజంగా ఈ రోజు మరి చంద్రబాబు నాయుడికి భారీ ఓట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు మొత్తానికి చూసుకుంటే అమరావతి ఎన్నో రింగ్ రోడ్డుకు సంబంధించి కేసుకు సంబంధించి మరి ముందస్తు బెయిల్ సంబంధించినటువంటి దాన్ని కొట్టివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆంధ్రప్రదేశ్ కోర్టు పిటిషన్ మరి ఈ రోజు సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ మరి ఉత్తర్వులతో జారీ చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు గతంలో సంబంధించిన కేసుల పరంపరలో భాగంగా ఈ
అమరావతికి సంబంధించినటువంటి ఎన్నో రింగ్ రోడ్లు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతిగా జరిగిందంటూ మరి ఆరోపిస్తూ ఏపీ సిఐడి ఒక కేసును అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో మరి చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా చేస్తూ దీనికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు పాత్ర ఉంది. దీనికి సంబంధించి ఆయన ప్రధాన పాత్రధారులను చేస్తూ కూడా ఎన్నో రింగ్ రోడ్డుకు సంబంధించి అయితే ఆయన కేసులో ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ మరి కేసు అయితే నమోదు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ఏపీ సిఐడి మరి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముందుగా హైకోర్టు ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు కూడా చెప్పిన నేపథ్యంలో ఆయనకు చంద్రబాబుకి ముందస్తు బెయిల్ వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో మరి ఏపీ ప్రభుత్వం మరి దాన్ని సవాల్ చేస్తూ ఒక పిటిషన్ అయితే దాఖలు చేసింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అయితే మొత్తంగా చూసుకుంటే విచారణ జరిపిన అనంతరం సుప్రీంకోర్టు ఈ రోజు అయితే స్పష్టమైన తీర్పు ఇస్తూ ఒక ఇదైతే చెప్పడం పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు మరి ఒక తీర్పు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి విచారణకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇస్తే ఎటువంటి ఆటంకం లేదని కూడా మరి సుప్రీంకోర్టు మరి ధర్మాసనం అయితే అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ మరి ఇవ్వచ్చు, ముందస్తు బెయిల్ వచ్చినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఇది నిజంగా మరి చంద్రబాబు సంబంధించిన కేసుల పరంపరలో భాగంగా సిఐడి ఏదైతే ఏపీ సిఐడి పెట్టినటువంటి కేసుల పరంపరలో భాగంగా ఒక మరి ఎన్నో రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చినట్లుగానే భావించవచ్చు. మరికొన్ని కేసుల్లో కూడా ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చేందుకు కూడా మార్గం సుగమైంది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా మరి ఆయనకు ముందస్తు బెయిల్ వస్తే మరికొన్నిటిలో కూడా బెయిల్ రావచ్చు, మరికొన్ని కేసులు కానీ ముందస్తు బెయిల్ ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించి అవినీతికి సంబంధించినటువంటి కేసులు మన 52 రోజులు రాజమండ్రిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ తాత్కాలిక బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో ఇది అమరావతికి సంబంధించినటువంటి ఎన్నో రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి మరి ముందస్తు బెయిల్ రావడం కొంత మరికొన్ని కేసుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైతే తాత్కాలిక బెయిల్ మీద చంద్రబాబు బయట ఉన్నారో ఆ బెయిల్ కూడా దానికి సంబంధించి కూడా కొంత ఊరగా లభించిందని కూడా చెప్పుకోవచ్చు. దానికి కొంత ఊతం ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాత్కాలిక బెయిల్ రద్దు చేస్తూ మరి సుప్రీంకోర్టు మరి ఇచ్చిన ఈ తీర్పుని సవాల్ చేస్తూ మరి కొంత మరికొన్ని కేసుల్లో కూడా చూపిస్తూ మరికొన్ని కేసుల్లో కూడా ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు కూడా అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ఇది నిజంగా చంద్రబాబు నాయుడికి కొంత ఎన్నికల ముందుగా వచ్చినటువంటి ఈ తీర్పు కొంత ఊరట కల్పించిందని కూడా చెప్తూ భారీ ఊరట దిశగా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ ఇది కొంత ఊరటించిందని కూడా చెప్తూ ఉత్సాహాన్ని ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పలు కేసులు చంద్రబాబు మీద నమోదైనప్పటికీ కూడా ఎన్నో లింగ్ రోడ్డు సంబంధించినటువంటి ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్ అవుతారని కూడా చాలా ముందుగా మరి కొన్ని అయితే వాగ్దానాలు అయితే వినిపించినట్టు అనూహ్యంగా మరి ఏపీ హైకోర్టు నుంచి ఆయనకు ముందస్తు బెయిల్ రావడం, ఆ బెయిల్ మరి ఏపీ హైకోర్టు ఏపీ సిఐడి మరి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన నేపథ్యంలో ఇది కొంత చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రభుత్వం విధించినటువంటి కేసులకు సంబంధించి చంద్రబాబు మరి కొన్ని కోర్టులు కూడా పోరాడుతూ ఉన్నారు. మరికొన్ని కేసులు కూడా ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. కొన్ని కేసులు అయితే మరి ఈ కేసుకు సంబంధించి కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు కేసు ఈ రోజు సుప్రీంకోర్టులో మరి భారీ డిమాండ్ లభించడం కూడా చర్చించుకున్నారు. ఇది ముందు కొన్ని కేసులకు సంబంధించి కూడా పరిణామం తీసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్న తరుణంలో ఇది చంద్రబాబుకి కొంత మేలు జరిగిందని కూడా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో రింగ్ రోడ్డుకి సంబంధించిన తాజా పరిస్థితులు కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.